So very good morning. Again, today we discuss about this syllabus in principles of banking. Okay, na? Principles of banking. So ఇది మనకి syllabus ఇది. Principles of banking. సో ఆల్రెడీ మన ఫస్ట్ సెమిస్టర్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ వన్ గురించి మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ టూ. సో వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ in different units. సో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్లో డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. లెట్ us టేక్ ఫస్ట్ యూనిట్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది యూనిట్ కాన్సెప్ట్స్, సో మనకి యూనిట్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ ఉండాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు, సే ఎటువంటి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ బ్యాంక్స్ కస్టమర్స్కి అందిస్తున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి బ్యాంక్కి కొన్ని ప్రిన్సిపల్స్ డెఫినెట్గా ఉంటాయి. అదేవిధంగా దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ సిలబస్కి వచ్చేసేయండి. ఫస్ట్ మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ వల్ల మనం ఆబ్జెక్టివ్స్ ఏం తెలుసుకుంటాం. So to provide the basic knowledge about business environment among the students. So manaki so the principles of banking would provide the basic knowledge, fundamentals of knowledge about the banking system, about the banking services, about the banking activities. సో బ్యాంకింగ్ కార్యకలాపాల గురించి, బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, అదేవిధంగా ఎంటైర్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి బ్యాంక్కి సంబంధించినటువంటి బ్యాంక్కి సంబంధించినటువంటి మనకి ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేయడం కోసం, అదేవిధంగా అదేవిధంగా బ్యాంకింగ్ గురించి మనకి అవేర్నెస్ అనేది చాలా అవసరం. అవేర్నెస్తో పాటు నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే వీ విల్ సర్వైవల్ ఇన్ ది జాబ్ మార్కెట్. సో జాబ్ మార్కెట్లో మనకి బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ఎందుకంటే సో మెనీ వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఆర్ బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలన్నా, అదేవిధంగా వాటిని దాంట్లో ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ని మనం ఒడిసి పట్టుకోవాలన్నా డెఫినెట్లీ వీ నీడ్ సో మచ్ ఆఫ్ బేసిక్ సో మచ్ ఆఫ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఆన్ ది బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ పైన, బ్యాంకింగ్ సిస్టమ్ పైన మనకి హోల్ అవేర్నెస్ ఉండాలి. హోల్ నాలెడ్జ్ అనేది అక్వైర్ చేస్తేనే మనం ఈ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, కెరీర్ ఆపర్చునిటీస్ కానీ వాటిలో గెట్ ఇన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో అందుకోసమే మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇట్ ఈస్ న్యూలీ సబ్జెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా అనదర్ వన్ ఏంటంటే టు ప్రిపేర్ స్టూడెంట్స్ టు గెట్ ఆపర్చునిటీస్ బీయింగ్ న్యూలీ క్రియేటెడ్ ఇన్ ది బిజినెస్ ప్రొఫెషన్. సో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి బిజినెస్ ప్రొఫెషన్ తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, బిజినెస్ సెక్టర్ కావచ్చు, ఏదన్నా కూడా కానివ్వండి, మనకి ఆ ప్రొఫెషన్లో మన ఆపర్చునిటీస్ని
క్యాచప్ చేయడానికి ఆ అవకాశాలను మనం పట్టుకోవడానికి అవకాశాలను చేజిక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ నాలెడ్జ్ చాలా అవసరం. సో బ్యాంకింగ్ నాలెడ్జ్ లేకుండా మనం ఏమీ చేయలేం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వీ షుడ్ బి లర్న్ అండ్ ఆల్సో టు అక్వైర్ ది ప్రాపర్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. And also that knowledge would be help you so much to sustain, to get in your career. సో మీ కెరీర్లో గెట్ ఇన్ అవ్వడానికి మీ కెరీర్లో గెట్ ఇన్ అవ్వడానికి అదేవిధంగా ఆ, అదేవిధంగా మీరు కెరీర్లో రాణించడానికి ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఓకేనా? లెట్ అస్ టేక్ ఫస్ట్ యూనిట్ కాన్సెప్ట్. మనకి ఫస్ట్ యూనిట్లో ఏమేమి వస్తాయంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లెండింగ్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లెండింగ్. లెండింగ్ అంటే ఎవరికైనా ఐడియా, అవేర్నెస్ ఉందా? లెండింగ్ అంటే లెండింగ్, బ్యాంక్స్ లెండ్స్ యూ లోన్ ఫెసిలిటీ. సో బ్యాంక్స్ నీకు లోన్ ఫెసిలిటీ ఇస్తుంది. లెండింగ్ అంటే ఏంటి? ఇవ్వడం. ఓకేనా? ప్రొవైడ్ చేయడం. సో లెండ్స్ అంటే క్రెడిట్ ఫెసిలిటీస్ కానీ లోన్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా ఇవ్వడానికి వాళ్ళకి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవి? దట్ ఈస్ ది లెండింగ్ ప్రిన్సిపల్స్. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్, వర్కింగ్ క్యాపిటల్ ఏమంటారంటే కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్, అంటే ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులే మనకి వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అంటారు. క్లాస్ ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మీరు ఉండాలమ్మా. ఎవరు లెఫ్ట్ అవద్దండి. సో వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అంటే, వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అంటే మనకి ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయి, ప్రస్తుత అప్పులు ఏమున్నాయని వాటిని అసెస్ చేయడం. అంటే బ్యాంక్కి సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళకున్నటువంటి కరెంట్ లైబిలిటీస్ కానీ కరెంట్ అసెట్స్ కానీ వాటిని అసెస్ చేయాలి. అసెస్ అంటే విశ్లేషణ చేయడం. ఓకేనా? అంచనా వేయడం. నెక్స్ట్ అదేవిధంగా క్రెడిట్ మానిటరింగ్ అండ్ క్రెడిట్ మానిటరింగ్. క్రెడిట్ మానిటరింగ్ అంటే క్రెడిట్ అంటే పరపతి అంటారు మా, పరపతి పర్యవేక్షణ అంటారు తెలుగులో. సో అంటే బ్యాంక్స్ ఏదైనా క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని అంటే కన్జ్యూమర్స్కి, ఓకేనా? సో దానికి ఎటువంటి మానిటరింగ్ సిస్టమ్ అనేది అవసరం అవుతుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక లోన్స్ మనం ప్రొవైడ్ చేయాలి అని అంటే, అతనికి పరపతి రుణాలు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాడు ఏం చూస్తాడు? మనకి కొంచెం బ్యాంకింగ్ అవేర్నెస్ పైన బాగుంది, అవేర్నెస్ కొంచెం చెప్పచ్చు మీరు కూడా. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వాలి అని అంటే, పరపతి ఇవ్వాలి అని అంటే వాడు ఏం చూస్తాడు? ఏమి ఎగ్జామిన్ చేస్తాడు వాడు? బ్యాంకింగ్ అతను ఎవరైనా మనం పోయి అప్లికేషన్ పెడితేనే నాకు 10 లక్షలు కావాలి క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే ఇస్తాడా? అప్లికేషన్ పెట్టేస్తానే ఇస్తాడా? ఇస్తాడమ్మా? ఇప్పుడు బ్యాంక్కి మనం నేరుగా పోయేసి అప్లికేషన్ పెట్టేసి నాకు 10 లక్షలు కావాలి ఇవ్వమంటే ఇస్తాడా? లేదంటే ఎగ్జామిన్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతనికి దాన్ని ఏమంటారంటే క్రెడిట్ స్కోర్ అంటారు. అంటే క్రెడిట్ స్కోర్, అతనికి ఇన్కమ్ ఏమేమి వస్తూ ఉంది, అతనికి ఆస్తులు ఉన్నాయా, అతను ఒకవేళ అప్పిస్తే రుణం ఇస్తే తిరిగి చెల్లించగలిగేటువంటి క్యాపబుల్ ఉందా, ఆ ఫినాన్షియల్ ఎబిలిటీస్ ఉన్నాయా, ఫినాన్షియల్ ఫీజిబిలిటీస్ ఉన్నాయా అని కూడా చూస్తాడు. ఆర్థికంగా అతనికి సమర్థత ఉందా, ఆర్థికంగా అతనికి సాధ్యత అవుతుందా,
ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇస్తే తిరిగి కట్టే అంత స్తోమత అతనుకుందా? ఏబుల్ టు పే, ఏబుల్ టు రీపే ఆఫ్ లోన్స్, ఏబుల్ టు రీపే ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ క్రెడిట్. సో పరపతి తిరిగి కట్టగలగడా, అతనికి ఆ ప్రాపర్టీస్ ఏమున్నాయి, అతనికి ఎవరైతే షూరిటీ ఇవ్వగలరా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి మానిటరింగ్ చేసి ఆ, తరువాత లోన్స్ అనేటివి ఇవే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు పోతానే పోయి వచ్చేయడు బ్యాంకోడు. సో ఏం చేస్తాడు, వాటినంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని మనకి క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది బిజినెసెస్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కూడా కావచ్చు. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్ అండ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్. సో ఇక్కడ మనకి ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్ ఏమున్నాయి, ఆ, ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. లేటర్ క్లాసెస్లో ప్రయారిటీ ఆఫ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, అడ్వాన్సెస్ అంటే ఏంటి, అండ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్. సో అగ్రికల్చరల్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఆ, ఇలాంటివి గురించి మనం ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో వచ్చి ఫినాన్షియల్ మార్కెట్స్. సో ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే ఆర్థిక మార్కెట్లు అంటారు. అంటే ఫినాన్షియల్ మార్కెట్స్ ఏమొస్తాయంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే ఫినాన్షియల్ మార్కెట్స్లో మనకి మూడు రకాల ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ అంటే చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈఎస్ఎస్ అంటారు. ఓకేనా. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు. మ్యూట్ చేసుకోమా. సో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, వాటికి ఏ విధంగా ఫినాన్షియల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు, క్రెడిట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతారు, అదేవిధంగా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్. సో ఇప్పుడు చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమలు చిన్నగా ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి అవి ఏవి. అదేవిధంగా మీడియం స్కేల్, ఇవన్నీ మీకు తర్వాత క్లాసెస్లో మీకు చెప్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో గవర్నమెంట్ ఇప్పుడు స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. స్వయం సహాయక బృందాలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు సేపు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్వయం సహాయక బృందాలు కొన్ని ఉన్నాయి. డ్వాక్రాస్ మీకు బాగా ఐడియా ఉంటుంది, అవునా, డ్వాక్రాస్. సో ఆ డ్వాక్రాస్లో మనకి ఇప్పుడు ఉమెన్కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవి ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం లాంచ్ చేశారు ఇన్ 2000, అరౌండ్ 2004 ఆ ప్రాంతంలో, 2000స్లో. సో దానివల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఫినాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకోగలరు. సో తద్వారా వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చాలామంది బెనిఫిట్ అనేది పొందడానికి ఆస్కారం ఉంది. సో గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఏ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆఫర్డ్ టు ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. స్వయం సహాయక బృందాలకి చాలా వరకు మన స్టేట్ గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు అనేటివి చాలా వాళ్ళకి చాలా సంక్షేమ పథకాలు అనేవి అమలు చేస్తున్నారు. లోన్స్ ఇవ్వడం కానీ, జీరో ఇంట్రెస్ట్ లోన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే చిన్న ఒక ఫోమ్ని నెలకొల్పాలి అంటే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని, స్మాల్ సైజ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా కొంత లోన్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం, అది కూడా సబ్సిడైజ్డ్ లోన్స్. సో సబ్సిడైజ్డ్ లోన్స్తో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, 1 lakh పెట్టుబడి పెడతారు, 1 lakh దాంట్లో 50% వీళ్ళు పెట్టుకుంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు, రిమైనింగ్ 50% విల్ గవర్నమెంట్ ఆఫర్డ్ సబ్సిడీ అమౌంట్ టు దెమ్. సో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా మనకి ఏమవుతారంటే వాళ్ళు ఎకనామికల్గా, ఫినాన్షియల్గా
డెవలప్ అయ్యేకి స్కోప్ ఉంది. సో, దీనికి సంబంధించి ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి మీకు సెకండ్ యూనిట్‌లో వస్తుంది. అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఫినాన్షియల్ లిటరసీ. సో, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఏ విధంగా ఉంటుంది? ఇంక్లూజన్ అంటే ఫినాన్షియల్‌కి సంబంధించినటువంటి ఇంక్లూజన్స్ ఏమున్నాయి? ఎక్స్‌క్లూడింగ్స్ ఏమున్నాయి? ఫినాన్షియల్ లిటరసీ ఏ విధంగా ఉంది? అనేది మనకు దీనికి సంబంధించి మీకు ఇయన్నీ సెన్సస్ రిపోర్ట్స్ అన్నీ మీకొస్తాయి. మేబీ ఇది మీకు సెకండ్ యూనిట్‌లో చెప్తారు. ఓకేనా? ఓకే. దిస్ ఈస్ ది సిలబస్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి లోన్స్, అడ్వాన్సెస్ అండ్ రికవరీ మేనేజ్మెంట్. సో, లోన్స్. సో, బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. అదేవిధంగా ఏదైనా అడ్వాన్సెస్ ఏదైనా ఇచ్చుంటే రుణాలు గానీ, అడ్వాన్సెస్ గానీ అండ్ రికవరీ మేనేజ్మెంట్. రికవరీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే లోన్స్ ఇచ్చేస్తాం. బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేస్తాయి. బట్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేస్తే దాన్నేం చేయాలి? నీకు లోన్స్ ఇచ్చేసాను అని అంటే సరిపోదు. ఆ లోన్స్ ఏం చేయాలి? రికవర్ చేయాలి. ఆ రికవర్ చేయాలంటే డెఫినిట్‌గా మేనేజ్మెంట్ ఈస్ నెసెసరీ టు రికవర్ ది లోన్స్ ఫ్రమ్ ఆహ్, కస్టమర్స్. సో, కస్టమర్స్‌కి సంబంధించి క్లయింట్స్ నుంచి మనకి లోన్స్ అనేది వసూలు చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. చాలా సులభం కాదు. సో, చాలా హార్డ్ వర్క్ చేయాలి రికవర్ చేయాలంటే. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్. ఓకేనా? క్రెడిట్ కార్డ్స్ ఏమేమి? క్రెడిట్ ఫెసిలిటీస్, క్రెడిట్ కార్డ్స్ అండ్ హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్. సో, హోమ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, అదేవిధంగా వెహికల్ లోన్స్ కూడా ఉన్నాయి. వెహికల్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్, సో ఇట్లా బిజినెస్ లోన్స్. ఆ! మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇక్కడ వస్తాయి. సో, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. సో, లోన్స్‌ని మనం పొందడానికి డాక్యుమెంట్స్ ఏవి రిక్వైర్డ్? సో, వాట్ ఆర్ ది డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆహ్, టు అబ్టైన్ ది లోన్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ది బ్యాంక్స్. సో, మనం బ్యాంక్స్ నుంచి లోన్స్ పొందాలి అంటే డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి? షూరిటీ కానీ, దాని యొక్క ప్రపోజల్ కానీ, ఓకేనా, లోన్ ప్రపోజల్స్, అప్లికేషన్స్. సో, ఇట్లా మనకి ప్రాసెస్ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అది మీకు లేటర్ చెప్తారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొలెటరల్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మోడ్స్ ఆఫ్ ఛార్జింగ్ సెక్యూరిటీస్. సో, ఇక్కడ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. మనం ఏదైనా సెక్యూరిటీస్ కానీ ఏదన్నా పర్చేజ్ చేసినా కానీ లేకపోతే వాటిపైన పేమెంట్స్ కానీ వాటికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి అవన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ అండ్ అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వాట్ ఈస్ మెంట్ బై నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్? ఎవరికైనా ఐడియా ఉందా? ఎన్పిఏ అంటారు. ఎన్పిఏ అంటే ఏంటి? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? మీకు ఎవరికైనా ఐడియా ఉందమ్మా? నందీశ్వర్, నెక్స్ట్ జ్యోతిశ్వర్ అండ్ గోవర్ధన్, మీకు ఎవరికైనా భాను అండ్ గ్రీష్మిత మీకేమైనా వీటిపైన అవేర్నెస్ ఉందమ్మా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీరు బాగా వినుంటారు ఈ వర్డ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో, ఎవ్రీ ఇయర్ బ్యాంక్స్కి కొన్ని వేల కోట్లు ఏమవుతున్నాయంటే రికవరీ కాకుండా బ్యాడ్ డెట్స్ అంటారు. అంటే మొండి బకాయిలు అవి. ఓకేనా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అవి ఇంక రావు. మొండి బకాయిలు అవి పెరగకపోయి ఉంటాయి. ఇంకా వాటిని వసూలు చేయడం వాళ్ళ వల్ల కాదు అది. ఎందుకంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు రికవర్ ది డెట్స్. సో, బాకీలని తిరిగి వసూలు చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే చేసి తిరిగి తిరిగి ప్రయత్నాలు చేసి చేసి ఎఫర్ట్స్ పెట్టి పెట్టి ఫెయిల్ అయిపోతారు. సో, ఎందుకంటే దే ఫెయిల్ ఇన్ రికవరింగ్ ఆఫ్ డెట్స్ ఫ్రమ్ దేర్ క్లయింట్స్. ఆ క్లయింట్స్ నుంచి బ్యాడ్ ఏవైతే ఉంటాయో బాకీలు, ఆ లోన్స్ అవన్నీ ఇచ్చేసి ఉంటాం కదా, తిరిగి మళ్ళీ వాటిని రికవర్ చేయాలంటే అంత ఇట్ ఈస్ హెడేక్ థింగ్ ఇది. చాలా హెడేక్ థింగ్ ఇది. సో, కాబట్టి బ్యాంక్ కూడా ఏం చేస్తా ఉందంటే బ్యాంక్స్ కూడా ఎవ్రీ ఇయర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్నాయి. మొండి బకాయిలు వసూలు కాక ఏమవుతున్నాయంటే బ్యాంక్ ఆస్తులు తగ్గిపోతున్నాయి. వాల్యూ తగ్గిపోతా ఉంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంది. అంటే ఈ బాకీలన్నీ రాకుండా ఉంటాయి. ఆ బాకీలు రావడం వల్ల ఏమవుతుంది? బ్యాంక్‌కి రాని బాకీలు వసూలు కాదు. అది అట్లే పెరగకపోతాయి. సో, అట్లా పెరగకపోయినప్పుడు వాటి యొక్క బర్డెన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్‌కి ఇది హ్యూజ్ లాస్ ఇది. సో, భారీ నష్టం అనేది బ్యాంక్స్‌కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల. సో, ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిందనుకోండి రేషియో, ఆటోమేటిక్‌గా బ్యాంక్స్ దివాళా తీసిపోతాయి. సో, బ్యాంక్స్ ఇన్సాల్వెన్సీ ఇవ్వడం గానీ, లేకపోతే బ్యాంక్స్
డిజాల్వ్ చేయడం కానీ చాలా వరకు ఉంటాయి. సో కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ నామ్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి అవి? అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నామ్స్. సో నియమాలు, నిబంధనలు ఏవి, ఇవన్నీ మీకు థర్డ్ యూనిట్లో వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా కమ్ టు ది ఫోర్త్ యూనిట్, బ్యాంకింగ్ టెక్నాలజీ. సో నవ్వే డేస్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనేది చాలా వరకు అప్గ్రేడ్ అయింది. సో మనకేం అవుతాం, బ్యాంకింగ్ ఏమవుతుందంటే డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది వచ్చేసి, నాట్ ఫిజికల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్ అండ్ అప్కమింగ్ జనరేషన్స్ వీ హ్యావ్ టు సీన్ ద ఎంటైర్ బ్యాంకింగ్ ఈజ్ ఇన్ టెక్నాలజీ, ఫుల్లీ కంప్యూటరైజ్డ్, ఫుల్లీ డిజిటలైజ్డ్. సో ఇంకా బ్యాంక్స్కి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏమంటే ఇప్పటికే ఆ ఎరా అనేది స్టార్ట్ అయిపోయింది. బ్యాంకింగ్ టెక్నాలజీ ఎరా అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. సో మనకి ఏటీఎంస్ వచ్చాయి. ఏటీఎంస్ ప్లేస్లో మళ్ళీ క్రెడిట్ క్రెడిట్స్ కార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ మనీస్ వస్తున్నాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో ముందైతే మనం ఇంటర్నెట్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మొబైల్ బ్యాంకింగ్ అనేది స్టార్టప్ అయింది. సో మొబైల్ బ్యాంకింగ్ బాగా ఇదవుతా ఉంది. అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్. సో డిజిటల్ బ్యాంకింగ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మోడ్రన్. చూడండి ఎన్ని రెవల్యూషన్స్ వస్తున్నాయి, విప్లవాలు. బ్యాంకింగ్ రంగంలో చాలా విప్లవాలు వస్తున్నాయమ్మా. అందుకే బ్యాంకింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వినియోగదారుల యొక్క సేవలను, అంటే వినియోగదారుని యొక్క కార్యకలాపాలని చాలా సులభతరం చేయడానికి బ్యాంకింగ్ టెక్నాలజీ అనేది చాలా అప్గ్రేడ్ అయింది, చెప్పుకోవచ్చు. బెటరే. ఎందుకంటే అంటే ఫర్ ది ఫాస్ట్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ అంటే 2010 టు అప్ టు 2020 తీసుకుంటే మనకి లాట్ ఆఫ్ revolutions or will come to upgrade the technology, to upgrade the banking transactions, to upgrade the banking system, transactions. సో బ్యాంకింగ్ వ్యవహారాలు వాటిని పెర్ఫామ్ చేయడానికి కోసం చాలా మనకి అప్గ్రేడ్ అయింది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. సో దానివల్ల మనకి చాలా ఈజీగా వర్క్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ బ్యాంక్ కంప్యూటరైజేషన్. సో బ్యాంక్కి సంబంధించి కంప్యూటరైజేషన్స్, వాటికి కంప్యూటరైజేషన్ చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ ఏమి, ఎక్విప్మెంటు, ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇవన్నీ చాలా అవసరం. సో ఇవన్నీ మనకి ఆ టెక్నాలజీలో వాటిలో వస్తుంది. అండ్ పేమెంట్ సిస్టమ్. సో పేమెంట్ సిస్టమ్స్ అంటే మనకి ఇప్పుడు గేట్వే ఆఫ్ పేమెంట్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే పేమెంట్ ఆఫ్ గేట్వేస్. సో మనకి ఏటీఎంస్ ద్వారా ఫస్ట్ ఫిజికల్ ట్రాన్సాక్షన్స్లో పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాయి, మనీనే ఎత్తుకుపోయి డైరెక్ట్ పేమెంట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే రెవల్యూషన్స్ వచ్చాయి, మోడర్నైజ్ అయింది, అప్గ్రేడైజేషన్ అయింది. సో దానివల్ల ఏమైంది, పేమెంట్ మోడ్స్ కూడా మారుతున్నాయి. సో మనకి ముందు ఇంటర్నెట్ ద్వారా చెల్లిస్తూ ఉంటుంది, ఏటీఎంస్ ద్వారా, ఏటీఎంస్ అంటే క్రెడిట్ కార్డ్స్, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగు, మొబైల్ బ్యాంకింగు. ఓకేనా. సో ఇట్లా మనకి రెవల్యూషన్స్ వస్తూ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసాయి, డిజిటల్ పేమెంట్స్. సో డిజిటల్ పేమెంట్స్లో మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఆన్ మొబైల్ హ్యాండ్ యూ షుడ్ పే ఫర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అక్రాస్ ది గ్లోబ్. ఎక్కడైనా ఏదైనా వాట్ ఎవర్ థింగ్ యూ కెన్ బై అండ్ ఇమీడియట్లీ యూ కెన్ పే ది అమౌంట్ త్రూ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. సో నీ మొబైల్ ఫోన్ ద్వారా నువ్వు ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు. సో అది కూడా ఎలా ఉంది, ఇన్ వే ఆఫ్ డిజిటల్. సో డిజిటల్ రూపంలో మనకు ఉంది. సో అట్లా మనకి రిఫార్మ్స్ అనేవి వస్తుందమ్మా. సో పేమెంట్ సిస్టమ్స్ అలా మారుతున్నాయి. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది మీకు? ఏమ్మా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది సార్. అన్నా సార్. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏ నితిన్, నందీశ్వర్, బాను, అర్థమవుతాం సార్. ఓకే.
అది మనకి పేమెంట్ సిస్టమ్స్, పేమెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. సో, మనకి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఎలక్ట్రానిక్ డిపాజిట్స్ ఎలా ఉంటాయి? టోటల్లీ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతది? ఫైనల్లీ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అన్నది మీకు ఆ కాన్సెప్ట్ గురించి తెలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ ఈఎఫ్‌టి సిస్టమ్స్. ఈఎఫ్‌టి సిస్టమ్స్ అంటారు. మనకి జనరల్‌గా డేటా కమ్యూనికేషన్స్ అనేది చాలా ర్యాపిడ్‌గా డెవలప్ అయింది. ఓకేనా? సో, మనకి సో నెఫ్ట్ అంటారు, ఆర్టీజీఎస్ అంటారు. మీకు తెలుస్తుంది నెఫ్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్స్ ఏమన్నా అనుకోండి. ఇప్పుడు జనరల్లీ వి ట్రాన్స్ఫర్ ది అమౌంట్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్, ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. సో ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్కి, మరొక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి మనం ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, త్రూ మనకి నెఫ్ట్ ఆర్టీజీఎస్ అంటారు మా నెఫ్ట్ ఆర్టీజీఎస్ అంటారు. ఇవన్నీ ఫండ్ ట్రాన్స్ఫర్స్. ఓకేనా? ఫండ్ ట్రాన్స్ఫర్స్. ఏమంటారంటే ఈఎఫ్టీ మీన్స్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. మనకి ఈఎఫ్టీ అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెఫ్ట్ ఎన్ఈఎఫ్టీ నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్. సో దీస్ టూస్ ఆర్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్. సో ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్. నెఫ్ట్ మీన్స్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ద నెఫ్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2005. సో 2005లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నెఫ్ట్ అనేది అక్రాస్ ది కంట్రీ. సో నేషనల్ లెవెల్లో మనం ఎక్కడైనా ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి ఏ బ్యాంక్ నుంచి అనే బ్యాంక్ అయినా మనం ఫండ్స్ అనేవి మైగ్రేట్ అవ్వాలంటే, ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, బదిలీ అవ్వాలంటే ఖచ్చితంగా వీ యూజింగ్ ది నెఫ్ట్. సో నెఫ్ట్ ద్వారా మనం యూజ్ చేస్తాం. అండ్ ఆర్టీజీఎస్ అంటారు. ఆర్టీజీఎస్ మీన్స్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ అంటారు. ఆర్టీజీఎస్ స్టాండ్స్ ఫర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. సో ఇది ఏంటంటే దిస్ సిస్టమ్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ ఇన్ రియల్ టైమ్ అండ్ గ్రాస్ బేసిస్. సో మనకి చాలా ఉన్నటువంటి ఫెసిలిటీస్లో మినిమం కానీ మ్యాక్సిమం అమౌంట్స్ కానీ మనం అంటే లిటిల్ అమౌంట్స్ నుంచి ఇలా హ్యూజ్ అమౌంట్స్ వరకు మనం ఏం చేస్తాం అంటే ఈఎఫ్టీ సిస్టమ్స్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా మనం యూస్ చేస్తూ ఉంటాం. అంటే దీస్ టూ సిస్టమ్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ నవేడేస్. ఈ సిస్టమ్స్ బాగా ఎఫెక్టివ్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ మీకు లేటర్ క్లాసెస్లో మీకు డిస్కస్ చేస్తాం. ఏంటి వీటి యొక్క నెఫ్ట్ అంటే ఏంటి, సెఫ్ట్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఈ యొక్క ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మీకు లేటర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. అండ్ కమింగ్ టు ది 15 బ్యాంకింగ్ టెక్నాలజీ అండ్ రోల్ 1. సో మనకి ఇక్కడ బ్యాంకింగ్ టెక్నాలజీ రోల్ 1 ఉంది అండ్ రోల్ 2 కూడా ఉంది. అంటే బ్యాంకింగ్ టెక్నాలజీ 1 అండ్ బ్యాంకింగ్ టెక్నాలజీ 2. సో మనకి ఇక్కడ అది బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అది ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చి సెకండ్ చూద్దాం. సో రోల్ ఆఫ్ టెక్నాలజీ అప్గ్రేడైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ బ్యాంక్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ద రోల్ ఆఫ్ టెక్నాలజీ. సో ద రోల్ ఆఫ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ బ్యాంక్స్. సో టెక్నాలజీ యొక్క పాత్ర, సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర, అదేవిధంగా దాని యొక్క అప్డేట్ అయ్యేటువంటి ఆ, వంటి టెక్నాలజీ బ్యాంక్స్ పైన ఏ విధంగా ప్రభావం చూపెడుతుంది అంటే టైం పైన కావచ్చు, ట్రాన్సాక్షన్స్ పైన కావచ్చు, క్లయింట్స్ పైన కావచ్చు, బ్యాంక్స్ పైన కావచ్చు.
టోటల్గా సొసైటీ పైన కావచ్చు, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అంటే ప్రభావం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మనకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్యూరిటీ కన్సిడరేషన్. సో మనకి సెక్యూరిటీ అంటే దీని యొక్క టెక్నాలజీని మనం సెక్యూరిటైజ్ చేయాలంటే అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క డేటా సెక్యూరిటీ మనం ప్రొటెక్ట్ చేయాలి అని అంటే సో దానికి సంబంధించినటువంటి మొత్తం కన్సిడరేషన్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి మీకు 15th డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రోల్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ సిబిఎస్ ఎన్విరాన్మెంట్. సో రోల్ ఆఫ్ సెక్యూరిటీ సిబిఎస్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మనకి టోటల్గా బ్యాంకింగ్ సిస్టమ్స్ ఎలా వచ్చాయంటే సిబి సిబిఎస్ విధానంలోకి వచ్చాయేమో. ఎందుకంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. ఓకేనా. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. కోర్ బ్యాంకింగ్ అంటే సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే టోటల్గా అన్నిటినీ ఒకే అంబ్రెల్లా కిందకి తీసుకోవడం దాన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. లైక్ విత్ డ్రాయింగ్స్ కానీ, సేవింగ్స్ కానీ, లోన్స్ కానీ, అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా బెటర్ సర్వీసెస్ కానీ. సో కస్టమర్స్ కోసం ఏం చేస్తారంటే టోటల్గా ఓవరాల్గా మనకి ఒక సెంట్రలైజ్ కోర్ అంటే కొంచెం కేంద్రీకరించు అన్నీ ఒకే చోట ఉండే విధంగా, సో దాన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. సో ఆ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది నవే డేస్ ద కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ విల్ ప్లే వైటల్ రోల్ ఇన్ ది బ్యాంకింగ్ సినారియో. సో బ్యాంకింగ్ సినారియోలో మనకు చాలా వరకు ఎక్కువగా ఈ యొక్క సిస్టమ్ అనేది అప్గ్రేడ్ అయింది. సో దిస్ ఈస్ ది దాని యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, అది ఏ బ్యాంక్స్లో అయినా కానీ దాని యొక్క భద్రత ఏ విధంగా ఉంటుంది అనేది మీకు 15th డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది ఓవరాల్లీ దిస్ ఈస్ ది సిలబస్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ 2. సో ఇది మనకు ఓవరాల్గా సిలబస్ వచ్చి బ్యాంకింగ్ సంబంధించి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఇందులో. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఫస్ట్ యూనిట్. సో మన ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి మీకు చాలా ఎఫెక్టివ్గా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఇంకా బాగా నేర్చుకోవచ్చు. ఓకేనా. కాబట్టి ఇది ఇట్స్ వెరీ ఈజీ టు లర్న్, టు కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్. కంపేర్ చేస్తే కూడా ఇది చాలా మంచి సబ్జెక్ట్, ఎన్లైటింగ్ సబ్జెక్ట్ ఇది. సో కాబట్టి కొంచెం ఎంపవర్ అవ్వాలి. ఓకేనమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. సో దిస్ ఇస్ ది లేదు సార్. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో ఇది మీకు సిలబస్ ఓవరాల్గా. ఇవన్నీ నోట్ చేసుకోండి, మళ్ళీ లేటర్ మీకు మళ్ళీ తర్వాత నేను షేర్ చేస్తాను. నోట్ చేసుకోండి, డైలీ క్లాసెస్కి రండి. సో ఇది మీకు ఓవరాల్గా. నెక్స్ట్